హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో హిస్టరీ రిలేటెడ్ పీవైక్యూస్ షిఫ్ట్స్ ఏవైతే జరిగాయో ఆ షిఫ్ట్స్ అన్నీ చెప్పుకున్నామండి. హిస్టరీకి సంబంధించినవి మాత్రమే. మనం పాలిటీ, ఎకానమీ, సైన్స్, అలానే మ్యాథ్స్, అలానే రీజనింగ్, అలానే ఇప్పుడు 2026లో జరగబోయే ఎగ్జామ్ కోసం కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్పుకుంటామండి. వీటి తర్వాత కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటాం. ఓకేనండి. ఏవే ప్రీవియస్లో వచ్చాయి దాని రిలేటెడ్ బేస్ చేసుకుంటూ మనం ఇప్పుడు ఉండే ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా కరెంట్ అఫైర్స్ కూడా చెప్పుకుంటాం. అవి కూడా వస్తాయండి మన ఛానల్లో త్వరలో. ఓకేనండి. ఇవి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే వేరే వాళ్ళు ఎవరైతే ఆర్ఆర్బీకి చదువుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి. ఓకే, మనం ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ద పరమహంస సభ ఏంటండి? పరమహంస సభ వాజ్ ఫౌండెడ్ ఇన్. పరమహంస సభ ఎప్పుడు ఫౌండ్ చేశారు, ఎప్పుడు స్థాపించారు అని చెప్పి ఇచ్చాడు. 1857, 1875, 1849, 1865 ఇలా ఇచ్చారండి. అయితే పరమహంస సభ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే అది ఎప్పుడు స్థాపించారు అనేది ఏంటనేది తెలిసిపోతుంది. మనం చెప్పుకునేవన్నీ కూడా క్వశ్చన్ ఇస్తున్నారనే కాదు, కానీ క్వశ్చన్లోని మాత్రమే ఆన్సర్ చెప్పడం కాదు. క్వశ్చన్తో పాటుగా దాని రిలేటెడ్ టాపిక్స్, దాని రిలేటెడ్గా ఏవైతే పాయింట్స్ ఉన్నాయో మంచి మంచి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామ్ రిలేటెడ్వి అవన్నీ మనం చెప్పుకుంటున్నామండి. మీ ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనవి అవి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎలా చెప్తున్నామో ఏంటి అనేది. ఇవన్నీ మీకు పెయిడ్ కాదండి, ఇవన్నీ ఫ్రీగానే మనం చెప్తున్నాం, ఫ్రీగానే అందిస్తాం. ఫ్రీగానే అన్ని సంబంధించినవి వస్తాయి. మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ కూడా విత్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయండి. మ్యాథ్స్ అయితే విత్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి, షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, షార్ట్ కట్స్తో కూడా వస్తాయి. అవి కూడా మనం చెప్పుకుంటాం త్వరలో. ఓకేనండి. ఓకే, ఇక్కడ చూద్దాం మనం. పరమహంస సభ వాజ్ ఫౌండెడ్ ఇన్. అయితే పరమహంస సభకు సంబంధించినవి కొన్ని పాయింట్స్ అనేవి చెప్తాను. పరమహంస సభని బాంబేలో స్థాపించారండి. ఫస్ట్ ఎక్కడ స్థాపించారు? బాంబేలో. ఎవరు స్థాపించారు దాన్ని? దదోబా పాండురంగ. ఎవరండి? దాదోబా పాండురంగ. ఇది గుర్తుపెట్టుకోండి. దదోబా పాండురంగ అండ్ దుర్గారాం మెహతాజీ. వీళ్ళండి దుర్గారాం మెహతాజీ. వీళ్ళు దీన్ని స్థాపించారు, పరమహంస సభ. ఇవి దేనికి ఇది స్థాపించారనంటే ఎబోలిషన్ ఆఫ్ క్యాస్ట్ని ఎబోలిష్ చేయడం కోసం, విడో రీమ్యారేజెస్ చేయడం కోసం, వీటి కోసం వీళ్ళందరూ కృషి చేశారు. ఈ ఈ పరమహంస సభ. ఇంకోటి ఉందండి, మోనోథియిజం అంటే దేవుడు ఒక్కడే అని చెప్పి చెప్పడం అన్నాడు దాని ఉద్దేశం. ప్రమోటింగ్ మోనోథియిజం, దేవుడు అంతా ఒకటే అని చెప్పి మోనోథియిజాన్ని ప్రమోట్ చేయడం కూడా ఈ సభ యొక్క ఉద్దేశం. ఓకేనండి. క్యాస్ట్ని నిర్మూలించేలా చేయడం, రీమ్యారేజెస్ చేయడం, విడో రీమ్యారేజెస్ ఇక్కడ మోనోథియిజంని ప్రమోట్ చేయడం, ఇది ఈ సభ యొక్క ఉద్దేశం. ఈ సభని స్టార్ట్ చేసింది దదోబా పాండురంగ అండ్ దుర్గారాం మెహతాజీ. ఎక్కడ స్టార్ట్ చేశారు? బాంబేలో. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1849. ఎప్పుడండి? 1849. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్ పరంగా చూసుకుంటే. ఓకేనండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 57, 75, 49. ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. ఏంటండి ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్, సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ రామగుప్తాస్ విడో హూ చంద్రగుప్త టు మ్యారీ ఆఫ్టర్ డిఫీటింగ్ ద సకా కింగ్. సెకులు అనే రాజ్యం ఉంటుంది. ఆ సెకులను ఓడించిన తర్వాత రామగుప్తుని యొక్క వైఫ్ని, ఆ రామగుప్తుడు విడో అన్నమాట, ఆ రామగుప్త యొక్క వైఫ్ని ఎవరు మ్యారీ చేసుకున్నారు, ఎవరు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి అడిగారండి. చంద్రగుప్త 2 పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఎవరు? ఆ రామగుప్త యొక్క భార్య ఎవరు? ఆవిడ విడోగా ఉన్నారు, ఆవిడ ఎవరు అని చెప్పి అడిగారు. వాళ్ళ నేమ్ ఎవరు అని చెప్పి అడిగారు. ఓకేనండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? దేవతీ దేవి, కుబేర నాగ, యశోమతి, ధ్రువాదేవి అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఈ చంద్రగుప్త 2 గురించి కొన్ని
పాయింట్స్ తెలుసుకుంటే ఏమని తెలుస్తుంది. ఈ మన చంద్రగుప్త టూకి ఇద్దరు వైఫ్స్ ఉంటారండి. ఒకళ్ళు కుబేర నాగా. ఎవరండి? కుబేర నాగా. రెండోది ఎవరు? ధ్రువాదేవి. ఎవరండి? ధ్రువాదేవి కుబేర నాగా. ఓకేనా. ఈ చంద్రగుప్త టూ రామగుప్త ఎవరైతే ఉన్నారో ఈ రామగుప్తుడి తర్వాత గుప్తాస్ డైనాసిటీలో చంద్రగుప్త టూ వస్తాడు. ఈ రామగుప్తుడిని శకులు చంపేస్తారు. రామగుప్తుడు శకులకి యుద్ధం అయితే రామగుప్తుడు చనిపోతాడనమాట. వాళ్ళ భార్య ధ్రువాదేవి. ఎవరండి? వాళ్ళ భార్య ధ్రువాదేవి. ఆవిడ్ని శకులను ఓడించినాక చంద్రగుప్తుడు టూ వివాహం చేసుకుంటాడు. ఎవరండి ఆవిడ? ధ్రువాదేవి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది రెండోసారి ఇచ్చాడు, కానీ ఇలా అడగలేదు, వేరేలా అడిగాడు. శకులను ఓడించిన తర్వాత ఇంతకు ముందుగానే 2025 ముందు షిఫ్ట్లో చెప్పుకున్నాం. శకులను ఓడించిన తర్వాత చంద్రగుప్త టూ ఎవరిని వివాహం చేసుకున్నాడు అని చెప్పి అడిగాడు. ఎవరండి? ధ్రువాదేవి. అక్కడ కూడా మనం చెప్పుకున్నాం, చంద్రగుప్త టూకి ఇద్దరు వైఫ్స్ ఉంటారు, అందులో ఎవరిని చేసుకున్నాడు? ధ్రువాదేవిని చేసుకుంటాడు, కుబేరనాగా కాదు. ఓకేనా. ఎవరిని చనిపోయాక? రామగుప్తుడిని చంపేశాక ఆవిడ భార్యని చేసుకుంటాడు అనమాట చంద్రగుప్త టూ. ఓకేనండి. చంద్రగుప్త టూ గురించి టైటిల్స్ ఉన్నాయి. ఈ టైటిల్ ఇంపార్టెంట్. విక్రమాదిత్య. క్వశ్చన్ అడిగారు, విక్రమాదిత్య అనే టైటిల్ చంద్రగుప్తుల్లో ఎవరికి ఉంది అని చెప్పి అడిగారు. సకారి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సకారి. శకులను ఓడించాడు కాబట్టి ఆయన్ని సకారి అని అంటారు. దాని అని కూడా అని అంటారు. అంటే ఆయన దాని అర్థం ఎందుకు ఆయన్ని సకారి అని అంటారంటే శకులను ఓడించాడు కాబట్టి ఆయన్ని సకారి అని అంటారు. ఓకేనండి. నెక్స్ట్ ఈయన కాలంలోనే మనకి ఓకేనా. హర్షవర్ధనుడు కాలంలో వచ్చేది హ్యూయాంగ్ సాంగ్. ఎవరు? హర్షవర్ధన డైనస్టీ ఇలా చెప్పి వస్తాయి. ఆ డైనస్టీలో వచ్చిన వాళ్ళే హుయాన్ సాంగ్. ఇక్కడ ఫాహియాన్. చంద్రగుప్త టూ ఫాహియాన్ వస్తాడనమాట, ట్రావెలర్. ఓకేనండి. అయితే ఈయన దగ్గరలోనే నవరత్నాస్ ఉంటారండి. ఇది గుర్తుపెట్టుకోండి, నవరత్నాస్. ఓకేనా. అష్టదిగ్గజాస్ అయితే ఎక్కడ వస్తారు మనకి? అష్టదిగ్గజాస్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వస్తాడు. శ్రీకృష్ణదేవరాయ కాలంలో అష్టదిగ్గజాస్ వస్తారు. అష్టదిగ్గజాలు 8 మంది ఉంటారు కాబట్టి అష్టదిగ్గజాలు. నవరత్నాలు 9 మంది ఉంటారు కాబట్టి నవరత్నాస్. ఇక్కడ ఇందులోనే కాళిదాసుడు కూడా ఉంటాడనమాట, కాళిదాస. అలాగే వరాహమిహిర. ఈయన ఆస్ట్రానమర్ అనమాట, అంటే ఆస్ట్రాలజీకి సంబంధించి అన్నీ చూసుకుంటారు. ఇది దీనికి సంబంధించింది ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ కాలంలో ఇంకొక పాయింట్ అండి. ఈ కాలంలోనే ఐరన్ పిల్లర్ ఇప్పుడు ఐరన్ పిల్లర్ ఎవరండి? ఐరన్ పిల్లర్ని ఏర్పాటు చేసింది, నిర్మించింది చంద్రగుప్త టూ. ఓకేనా. ఈ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ. మనకి ఇక్కడ మంచి క్వశ్చన్ ఇచ్చారండి. మహాత్మా గాంధీ కాల్డ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని మహాత్మా గాంధీ 1920 ఆ టైంలో స్టార్ట్ చేసి 22 ఫిబ్రవరి 5th ఆ టైంలో ఆపేస్తారనమాట. డేట్స్ అంత గుర్తుపెట్టుకోకండి, ఇయర్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. 1922 అని చెప్పి ఆ టైంలో ఆపేస్తారు. ఆపేసిన టైంలో వైలెన్స్ అవుతుందన్నమాట. ఎందుకు ఆపేస్తారు? ఆయన వైలెంట్ అవుతుంది. ఆఫ్టర్ ద వైలెంట్ ఇన్సిడెంట్ అట్ చౌరీ చౌరా ఇన్ విచ్ ప్రెజెంట్ డే స్టేట్ ఈజ్ చౌరీ చౌరా లొకేటెడ్. అంటే ఆపేస్తారు, ఒక దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది, వైలెంట్ ఇన్సిడెంట్, చౌరీ చౌరా అని చెప్పి ఆ చౌరీ చౌరా అనే ప్లేస్ ప్రెజెంట్ ఇప్పుడు ఈ 2025లో లేకపోతే 2026లో ఇప్పుడు ఎక్కడ ఆ ప్లేస్ ఉంది, ఆ స్టేట్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది ఈ ప్లేస్ అని చెప్పి అడిగారు.
అయితే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి కొన్ని పాయింట్స్ చూసుకుంటాం. దాని తర్వాత చౌరే చౌరే ఎక్కడ ఉంది ఏంటి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకేనండి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ని మనకి 1920లో గాంధీ గారు దీన్ని లీడ్ చేశారనమాట. గాంధీజీ గారు ఈ 1920 టైంలోనే గాంధీజీ గారు లీడ్ చేసిన టైంలోనే మనకి కలకత్తాలో ఒక స్పెషల్ సెషన్ అనేది జరుగుతుంది. ఐఎన్సీది స్పెషల్ సెషన్ అనమాట. ఎప్పుడు జరిగేది కాదు, స్పెషల్గా చేస్తారు. దాన్ని ప్రత్యేక సమావేశాలు అనుకుంటా అంటారు. ఆ స్పెషల్ సెషన్కి లాలా లజపత్ రాయ్, లాల్ బాల్ పాల్లో లాలా లజపత్ రాయ్ ఆయన అధ్యక్షతన ఈ ఐఎన్సీ జరుగుతుందనమాట. లాలా లజపత్ రాయ్ ఇక్కడ ఈ సమావేశంలోనే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆమోదించారనమాట. నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆమోదిస్తారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఈ సమావేశంలోనే ఆమోదించబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. తర్వాత మనకి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఒక 4 స్టేజెస్లో కనిపిస్తుంది. 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తారు మనకి విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో, యూనివర్సిటీస్, వాటిని బహిష్కరించాలి. అలాగే కళాశాలలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని బహిష్కరించాలి, అంటే వెళ్ళకూడదు. అలాగే న్యాయవాది వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని, కొన్ని వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బహిష్కరించాలి. అలాగే న్యాయస్థానాలు ఏవైతే మనకి ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు కాదు, ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నమెంట్వి కార్యాలయాలు, వాటిని కూడా బహిష్కరించాలి. ఇలా ఫస్ట్ స్టేజ్లో మనకి చేస్తారనమాట బహిష్కరించడం. అందులోనే మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలానే ఇంకా చాలామంది మన పెద్ద పెద్ద ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళ న్యాయవాద వృత్తిని వీటన్నింటినీ కూడా వదులుకొని ఈ ఉద్యమంలో పాల్గొంటారు. ఇదే టైంలోనే మనకి 1921 టైంలో కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాటి నుంచి చదువుకోవడానికి కోసం అనమాట. ఇప్పుడు ఇవన్నీ బహిష్కరించారు కదా, మరి విద్యాలయాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తేనే కదా మన విద్యార్థులు వీళ్ళందరూ చదువుకునేది. దానికోసం కొన్ని కళాశాలలు కూడా ఏర్పాటు చేశారు. అందులో జాలియా మిరియా ఇస్లామియా ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇస్లామియా ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాలియా మిరియా ఇస్లామియా. అలానే మనకి కాశీలో కాశీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు, కాశీ విశ్వవిద్యాలయం. అలానే బీహార్లో బీహార్ విద్యాపీఠ్ని కూడా ఏర్పాటు చేశారు ఈ ఉద్యమంలో భాగంగానే. అలాగే గుజరాత్లో కూడా గుజరాత్ విద్యాపీఠ్ ఈ ఉద్యమంలో భాగంగానే ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఓకేనండి. ఈ జాలియా ఇస్లామియా అనేది ఢిల్లీలో ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఎలా అడుగుతారంటే ఒక్కొక్కసారి క్వశ్చన్, ఈ జాలియా మిరియా ఇస్లామియా ఏ మూమెంట్లో దీన్ని స్థాపించారు అని చెప్పి అడుగుతారు. ఓకేనండి. అలా కూడా క్వశ్చన్ అడుగుతారు, అందుకది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. అలానే మనకి ఒక జాతీయ కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక జాతీయ కళాశాల, నేషనల్ కాలేజ్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి సుభాష్ చంద్రబోస్ ప్రిన్సిపల్గా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సుభాష్ చంద్రబోస్ ప్రిన్సిపల్ అనమాట ఆయన ఈ జాతీయ కళాశాలకి. ఈ కాలంలోనే, ఈ ఉద్యమం టైంలోనే దీన్ని ఏర్పాటు చేశారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే. రెండో దశలో మనకి ఉద్యమం రెండో దశలో ప్రతి చోటకి వెళ్తారు. అలా మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఐఎన్సీ సమావేశం విజయవాడలో. ఐఎన్సీ సమావేశం ప్రత్యేక సమావేశం అండి. ఈ ఐఎన్సీ సమావేశంలోనే మనకి పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాని ఆవిష్కరిస్తారనమాట. పింగళి వెంకయ్య గారు దాన్ని ఆర్ట్ ఫామ్లో చూపించి ఆ జాతీయ జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది పింగళి వెంకయ్య గారి చొరవతోనే. ఈ సమావేశంలోనే, ఈ ఉద్యమంలోనే అనమాట పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ ఉద్యమంలోనే. అలానే
తిలక్ నిధిని, తిలక్ ఆ సమయంలోనే చనిపోతారు, తిలక్ నిధిని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా కోటి రూపాయలు తిలక్ నిధిని తీసుకొని వచ్చి ఈ ఉద్యమాన్ని నడిపించాలి అని చెప్పి కోరుకుంటారనమాట. తిలక్ నిధిని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కాలంలోనే ఈ ఉద్యమంలోనే సారా ఉద్యమం కూడా వస్తుంది. సారా ఉద్యమం, ఈ ఉద్యమం ద్వారా సారా, ఎక్కడైతే సారా తాగే వాళ్ళు ఉంటారో, సారా కాచే వాళ్ళు ఉంటారో వాటన్నింటినీ తొలగించడం అనమాట ఈ ఉద్యమం ద్వారానే వచ్చింది. ఈ రెండో దశలో ఇలా చేశారనమాట. రెండో దశలో నెక్స్ట్ మనకి మూడో దశలో ఈ థర్డ్ స్టేజ్లో ఏం చేస్తారు అంటే, యువరాజు పర్యటిస్తాడు ఆ కాలంలో. బ్రిటన్ యువరాజు, ఆ యువరాజు పర్యటనను కూడా రద్దు చేయిస్తారనమాట. పర్యటనని రద్దు చేయించేలా చేస్తారు. పర్యటన రద్దు చేయించడం, వాళ్ళని తిరగనివ్వకుండా చేయడం చేస్తారు. లాస్ట్లో 4వ దశలో ఏం చేస్తారు అంటే, పన్నులు వసూలుకి బార్దోలీలో వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. పన్నులు వసూలుకి వ్యతిరేకంగా బార్దోలి గుజరాత్లో పోరాటం చేస్తారు. ఇది బార్దోలికి వ్యతిరేకంగా ఉద్యమం. ఈ కాలంలోనే ఈ 4th స్టేజ్ 4వ దశలోనే ఏమవుతుంది అని అంటే, చౌరీ చౌరా సంఘటన జరుగుతుంది. చౌరీ చౌరా సంఘటన ఏంటిది అని అంటే, అక్కడ పోలీసులకున్న అక్కడ ఉండే ప్రజలకి మధ్యన పెద్ద వైలెన్స్ జరుగుతుంది. అదే చౌరీ చౌరా సంఘటన అనమాట. ఈ ఉద్యమంలో ఏంటి, నాన్ వైలెన్స్ చేయాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది, వైలెన్స్ జరుగుతుంది. అందుకని నేను ఉద్యమాన్ని విరమిస్తున్నాను, ఈ సంఘటన నన్ను వైలెన్స్లోకి నెట్టేస్తుంది అని చెప్పి గాంధీజీ గారు ఈ సంఘటన తర్వాత, చౌరీ చౌరా సంఘటన తర్వాత ఉద్యమాన్ని విరమిస్తారనమాట. ఈ విరమించడమే మనకి ఎప్పుడు ఫిబ్రవరి 11th ఆ టైంలో విరమిస్తారు. కానీ ఈ ఉద్యమం ఎప్పుడు జరిగింది, ఫిబ్రవరి 5th జరుగుతుంది అనమాట. ఫిబ్రవరి 11th విరమించడం జరుగుతుంది. ఈ ఎక్కడ ఉంది అని అంటే, ఈ చౌరీ చౌరా మన ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉంది అనమాట. ప్రజెంట్ ఎక్కడుంది, యూపీ అంటే ఉత్తరప్రదేశ్లో ప్రజెంట్ ఈ చౌరీ చౌరా అనే ప్రదేశం ఉంది. ఓకేనండి. దీని తర్వాత ఏమవుతుంది, ఈ సంఘటన తర్వాత ఆయన వదిలేసిన తర్వాత గాంధీ గారిని జైల్లో పెడతారు. గాంధీజీ గారిని ఏ జైల్లో అని అంటే, పూనా ఎర్రవాడ జైల్. ఇది కూడా ఇంపార్టెంట్. పూణే ఎర్రవాడ జైల్ ఇది ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ఎలా అడుగుతారంటే, మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో గాంధీజీ గారిని ఏ జైల్లో పెట్టారు అని చెప్పి అడుగుతారు. ఈ ప్రీవియస్ ఇయర్స్లో అడిగారు చాలాసార్లు. ఎస్ఎస్సి CGLలో అడిగారు, మనకి రైల్వేస్లో అడిగారు. ఇలాంటి ఇదే క్వశ్చన్ అడిగారు, ఏ జైల్లో పెట్టారు అని చెప్పి. మనకి APPSCలో జరిగిన కొన్ని ఎగ్జామ్స్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్. ఇలా అడిగారనమాట, ఏ జైల్లో పెట్టారు ఈ ఉద్యమం సమయంలో అని చెప్పి. ఈ ఉద్యమం సమయంలోనే మనకి సరోజినీ నాయుడు గారు గాంధీజీ గారు ఈ జైల్లోకి సంబంధించిన విషయాలు, అలాగే ఆయన విచారణ జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి, ఆ విచారణకు సంబంధించిన కూడా ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఏంటంటే ద గ్రేట్ ట్రయల్. గాంధీజీ గారి విచారణకు సంబంధించింది అనమాట అది బుక్. ఈయన జైల్లోకి వెళ్తారు కదా, ఆ జైల్లోకి సంబంధించి విచారణ, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ వైలెన్స్ ఎందుకు అయ్యింది, ఈ ఉద్యమాన్ని నడపడానికి సంబంధించి ఇవన్నీ కూడా, ఆ విచారణ అంతా కూడా కోర్టులో జరిగింది, అంతా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఒక బుక్లో ఉపరంలో రాస్తారు సరోజినీ నాయుడు గారు. దాన్ని ద గ్రేట్ ట్రయల్ అని అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇదొకటి జామియా మిలియా ఇస్లామియా. ఇదొకటి యూపీ, ఉత్తరప్రదేశ్. ఎక్కడ జరుగుతుంది ఇది చౌరీ చౌరా సంఘటన? యూపీలో జరుగుతుంది. ఎప్పుడు ఈ సంఘటన జరుగుతుందంటే ఫిబ్రవరి 5th. ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఇంపార్టెంట్ ఆ డేట్. కొన్ని సందర్భాల్లో ఈ ప్రీవియస్ రైల్వేస్లోనే కొన్ని ఎగ్జామ్స్లో ఈ డేట్ అడిగాడు, అందుకని చెప్పి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇది ఆన్సర్ ఏంటండి? అప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆన్సర్? ఉత్తరప్రదేశ్. ఏంటండి? ఉత్తరప్రదేశ్. చౌరీ చౌరా ఎక్కడ ఉంది? ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ కాదు, బీహార్ కాదు, ఏవి కాదు. నెక్స్ట్, ఇన్ 1820-21 which tribal group led a revolt against
అథారిటీస్ ఇన్ ద ఏరియా నౌ నోన్ యాజ్ వెస్ట్ సింగ్బమ్ డిస్ట్రిక్ట్. ప్రజెంట్ వెస్ట్ సింగ్బమ్ డిస్ట్రిక్ట్గా అని అంటున్నారు, జార్ఖండ్లో ఉంది. అక్కడ రివోల్ట్ జరిగింది, ఒక ఉద్యమం జరిగింది. ట్రైబల్ గ్రూప్ వాళ్ళు దాన్ని లీడ్ చేశారు అక్కడ ఉండే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. అది బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని అణగదొక్కారు. అయితే ఆ ఉద్యమం ఏది అని చెప్పి అడిగారు. ఆ ఉద్యమం ఏది అని చెప్పి అడిగారు. ఇది క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్స్ ఏంటి? సంతాల్ ట్రైబ్స్, ముండా ట్రైబ్స్, కాశీ ట్రైబ్స్, హో ట్రైబ్స్ అని చెప్పి ఇచ్చారు. ఏ ట్రైబల్ గ్రూప్ దీనికి లీడ్ చేసింది 1821 జరిగిన ఉద్యమానికి అని చెప్పి అడిగారు. అయితే ఒకసారి ఈ సంతాల్ ట్రైబ్స్ సంబంధించి, ముండా ట్రైబ్స్ సంబంధించి, కాశీ ట్రైబ్స్, హో ట్రైబ్స్కి సంబంధించి ఒకసారి చూసుకుంటే మనకి కొంత ఈ క్వశ్చన్ మీద కానీ ఈ ట్రైబ్స్కి సంబంధించిన టాపిక్స్ మీద కానీ కొంత అవగాహన వస్తుంది. దానివల్ల మనం ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా ఈజీగా ఎలా వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనండి. అయితే మనకి సంతాల్ ట్రైబ్స్కి సంబంధించి చూద్దాం. మనకి సంతాల్ ట్రైబ్ అనేది సంతాల్ రివోల్ట్ కూడా అవుతుందండి. సంతాల్ ట్రైబ్ వాళ్ళు చేసిన రివోల్టే సంతాల్ రివోల్ట్. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఈ సంతాల్ రివోల్ట్ గురించి. ఎప్పుడు జరిగింది ఇది? 1855 to 56 టైంలో జరిగింది. ఇది ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి అడుగుతాడు సంతాల్ ట్రైబ్స్ రిలేటెడ్ది. ఓకేనా. ఇక్కడ చూడండి 1821 to 20 ఇచ్చేసాడు. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటి, ఏదో ఒక ఆప్షన్ ఇచ్చేసి ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ ఇయర్ అడుగుతాడు. అది కూడా ఇంపార్టెంట్. అందుకే ఇయర్ కొన్ని ఇంపార్టెంట్వి ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, మరి తప్పదు. సంతాల్ ట్రైబ్ రివోల్ట్కి మాత్రం ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఈ సంతాల్ ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళు ఉండే జమీందార్స్కి, అక్కడ ఉండే ఆఫీసర్స్కి, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా, అక్కడ ఉండే ల్యాండ్ లార్డ్స్కి వ్యతిరేకంగా చేశారు. ఎందుకు? వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ దోపిడీ చేయడం, వాళ్ళ ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు అణగదొక్కడం, ఆ ఫారెస్ట్ రైట్స్ని కోల్పోవడం. అలాగే బయట వాళ్ళు డిక్కుమ్స్ అని అంటారు, అవుట్ సైడర్స్ వచ్చి వీళ్ళ భూముల్ని వీటన్నింటినీ కూడా కబ్జా చేయడం, ఆక్యుపై చేయడం, వీళ్ళకి భూమి లేకుండా చేయడం, వీళ్ళు రైతుల నుంచి రైతు కూలీలుగా మారడం, వెట్టి చాకిరీ చేయించడం, ఇవన్నింటికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే ఈ సంతాల్ రివోల్ట్. ఓకేనండి. ఎప్పుడు జరిగింది? 1855 to 56. దీనికి లీడ్ చేసింది ఎవరు అంటే సిద్ధు ముర్ము. ద్రౌపది ముర్ము ఉన్నారు కదా మన ప్రస్తుతం ప్రెసిడెంట్, ఆ సిద్ధు ముర్ము వాళ్ళ పూర్వీకులే వీళ్ళేమో. అలాగే కన్హు ముర్ము. ఎవరండి? కన్హు ముర్ము. వీళ్ళు లీడ్ చేశారన్నమాట ఈ సంతాల్ రివోల్ట్ని. ఓకేనా. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎవరు లీడ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారనమాట. సిద్ధు కన్హు అని చెప్పి ఎవరు అని చెప్పి అడిగారు. చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సంతాల్ రివోల్ట్ గురించి అడుగుతూ ఎవరు లీడ్ చేశారని కూడా అడిగారు. ఓకేనండి. నెక్స్ట్ మనకి ముండా ట్రైబ్స్ కనిపిస్తారు. ఎవరండి? ముండా ట్రైబ్స్. ముండా ట్రైబ్స్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఎవరండి? బిర్సా ముండా. ఇదే బిర్సా ముండా రివోల్ట్ అనమాట. ముండా ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా వాళ్ళ అప్రెసివ్ మెథడ్స్, రెవెన్యూ పాలసీస్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమమే ఈ బిర్సా రివోల్ట్ లేదా బిర్సా ముండా రివోల్ట్ అనమాట. ఇది ఎప్పుడు జరిగింది? 1899 to 1900 ఈ టైంలో జరిగింది. అంటే ఇది అవదు, ఇది కూడా సేమ్ బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా జరిగింది. ఎవరు దీన్ని లీడ్ చేశారంటే బిర్సా ముండా లీడ్ చేశారు. ఇంతకు ముందు నేను బిర్సా ముండా గురించి క్లియర్గా చెప్పాను. అంత ముందు క్లాస్లో ఒకసారి చూడండి. ముందు క్లాసులు చూసిన వారికి ఇది ఈజీగా తెలుస్తుంది. ఈయన్నే ఉల్గులాన్ అని కూడా అంటారు. ఉల్గులాన్, ఫాదర్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా అని అంటారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా అని అంటారు. ఆయనకి టైటిల్స్ అనమాట అవి. ఇవి ముండా రివోల్ట్ బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా జరిగింది 1899 to 1900. నెక్స్ట్ కాశీ రివోల్ట్. కాశీ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారండి? మనకి ప్రెజెంట్ ఉండే మేఘాలయ నేను చెప్తుంది. ప్రెజెంట్ ఉండే మేఘాలయ దగ్గరలో ఉండేవాళ్ళు కాశీ ట్రైబ్స్. కాశీ రివోల్ట్ జరిగింది. అక్కడ కూడా వీళ్ళ కల్చర్ని పాడు చేస్తున్నారని చెప్పి, అలాగే అక్కడ ఫోర్స్డ్ లేబర్ జరుగుతుందండి, వెట్టి చాకరీ చేయిస్తారు. దానికి వ్యతిరేకంగా చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. వ్యతిరేకంగా కాశీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివోల్ట్ చేస్తారు. 1829 to 33 ఈ సమయంలో జరుగుతుందన్నమాట ఈ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఎవరు లీడ్ చేశారంటే టిరోట్ సింగ్ సయం. ఎవరండి? టిరోట్ సింగ్ సయం. ఇది ఇంతకు ముందు కూడా నేను చెప్పాను.
దీనికి సంబంధించింది స్టిరోట్ సింగ్ సయం. ఇది కాశీ రివోల్ట్ అనమాట. ఎక్కడ ఉన్నారు? మేఘాలయ ఈ దానికి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ మనకి హో ట్రైబ్స్. ఎవరండి? హో ట్రైబ్స్. హో ట్రైబ్స్ ఎక్కడ ఉంటారండి? జార్ఖండ్. ఎక్కడ? మనకి చోటా నాగపూర్, జార్ఖండ్ ఈ ఏరియాస్లో ఉంటారు. ఇదే మనకి వెస్ట్ సింగ్, ప్రస్తుతం ఉన్న వెస్ట్ సింగ్భమ్ డిస్టిక్లో ఉంటారనమాట ఈ హో ట్రైబ్స్. ఆ హో ట్రైబ్స్ మనకి ప్రధానంగా బెంగాల్లో ఎక్కడెక్కడ ఉంటారో చెప్తాను. బెంగాల్లో, ఒడిస్సాలో అలాగే జార్ఖండ్లో కూడా కనిపిస్తారనమాట. జార్ఖండ్. ఎవరు? ఈ హో ట్రైబ్స్. ఈ హో ట్రైబ్స్ ఈ వీళ్ళు ఉండే ఏరియాలో ఎక్కువగా మినరల్స్ దొరుకుతాయండి. మినరల్స్ మైన్స్ ఎక్కువగా దొరుకుతాయి. చోటా నాగపూర్ రీజియన్ కదా అందుకు. అలానే ఈ మినరల్స్ కోసం, వీటి కోసం అక్కడ ఉండే ఫారెస్ట్ సంపద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫారెస్ట్ సంపద కోసం బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని వెట్టి చాకరీ చేయించడం, వీళ్ళపైన హై ట్యాక్సెస్, వీళ్ళ భూములు కబ్జా చేయడం, వీళ్ళ కల్చర్ని ఇవి చేయడం చేస్తుంటారు. దానికి వ్యతిరేకంగా ఈ హో ట్రైబ్స్ అందరూ పోరాటం చేస్తారు. 1821 ఆ టైంలో, 1821 ఆ టైంలో పోరాటం చేస్తారు. ఆ పోరాటం తర్వాత బ్రిటిష్ వాళ్ళు అణగదొక్కుతారు. బ్రిటిష్ వాళ్ళు దాన్ని అప్రెస్ చేస్తారు. ఓకేనండి. హో ట్రైబ్స్ ఎవరు? 1821లో ఎవరు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు? హో ట్రైబ్స్. ఎవరండి? హో ట్రైబ్స్. ఓకేనా. ఇది దీనికి సంబంధించింది. ఒకసారి చూద్దాం ఎవరు చేశారండి? హో ట్రైబ్స్. ఆన్సర్ ఏంటిది? హో ట్రైబ్స్. మన కాశీ ఎక్కడ ఉన్నారు? కాశీ ట్రైబ్స్ మనకి మేఘాలయ. ఇది కాదు. ముండా ట్రైబ్స్, బిర్సా ముండా 1899 ఆ టైంలో చేస్తారు. ఇది కాదు. సంతాల్ ట్రైబ్స్ 1855 to 56. ఇది కాదు. ఏదవుతుంది? హో ట్రైబ్స్. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రైబ్స్ గురించి, కొన్ని రివోల్ట్స్ గురించి. ఓకేనండి. సింపుల్గా మీరు అలా గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు మరీ ఏం పడిపోయి రాయక్కర్లేదు, చూడక్కర్లేదు. ఎందుకంటే సింపుల్గా అడుగుతారండి ఇక్కడ. మరీ మీకు అంత డెప్త్లో అడగరు. ఈజీగానే ఉండుద్ది. ఈజీగానే మీరు స్కోర్ చేయొచ్చు ఇవన్నీ తెలుసుకుంటే, హిస్టరీ రిలేటెడ్వి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ న్యూ డిపార్ట్మెంట్ ఓపెన్డ్ బై మహమ్మద్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో తుగ్లక్ డైనస్టీలో, ఆయన ఒక డిపార్ట్మెంట్ని ఓపెన్ చేశారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయానికి డెవలప్ చేయడం కోసం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక న్యూ డిపార్ట్మెంట్ని ఓపెన్ చేశారు. దాని పేరేంటి అని చెప్పి అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? దివానీ రిసాలత్, దివానీ క్వాజా, దివానీ కోహి, దివానీ విజారత్. ఇవే ఆప్షన్స్తో ఇంతకు ముందు కూడా ఈ క్వశ్చన్ ఇచ్చారండి. ఇవే ఆప్షన్స్తో ఇదే క్వశ్చన్ కూడా మారలేదు, అలా ఇచ్చారు. అయితే ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కాబట్టి మనం చూద్దాం. దివానీ రిసాలత్ ఏంటంటే దివానీ రిసాలత్. ఈ దివానీ రిసాలత్ అంటే మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్. అది గుర్తుపెట్టుకుంటే చాలండి, ఇంకా అంతకు మించి అక్కర్లేదు మనకి. దీనికి హెడ్ ఉంటారు. ఆ హెడ్నే మనం మిర్ అజీర్, దాన్నే అధికారి ఉంటారు. దానికి హెడ్ అధికారి మిర్ అజీర్ అని పేరు అనమాట అధికారికి. ఈ రిసాలత్ అనేది దేని డిపార్ట్మెంట్ది? దివానీ రిసాలత్ ఇంటర్నేషనల్ అఫైర్స్, విదేశాంగ విధానం సంబంధించి, విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి రిసాలత్ అనమాట. మనకి విదేశాంగ మినిస్ట్రీ ఉంటుంది కదండి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. అలానే అప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉండేది రిసాలత్. దాని పేరు ఏంటి? రిసాలత్. దాన్ని ఇంటర్నేషనల్ అఫైర్స్ సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ దివానీ క్వాజా. ఈ క్వాజా అంటే జుడిషియల్ రిలేటెడ్ అండి. జుడిషియల్ యాక్టివిటీస్ రిలేటెడ్ క్వాజా. జుడిషియల్ రిలేటెడ్ అనమాట. జుడిషియల్ యాక్టివిటీస్ రిలేటెడ్. ఓకేనా. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ దివానీ విజారత్. ఈ దివానీ విజారత్ అంటే రెవెన్యూ కలెక్షన్ అనమాట. రెవెన్యూ ఏదైతే వస్తుంది వెళ్తుంది దాని రిలేటెడ్ కలెక్ట్ చేయడం అనమాట. ఆ రెవెన్యూ కలెక్షన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ దివానీ విజారత్. ఓకేనా. ఇవన్నీ కూడా తుగ్లక్ డైనస్టీలోనే లేవండి. మొత్తం మన ఈ స్లేవ్ డైనస్టీకి సంబంధించి, తుగ్లక్ డైనస్టీకి సంబంధించి మొత్తం ఈ అన్నింటికి సంబంధించి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ డైనస్టీస్ ఏవైతే ఉన్నాయో, స్లేవ్, సయ్యద్, ఈ డైనస్టీస్ వాళ్ళవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళకి రిలేటెడ్ కూడా ఇవి ఒక్క తుగ్లక్కే వేయలేదు, చాలామంది వేసి ఉంటారు అనమాట. క్వాజీ ఇవన్నీ కూడా న్యాయవాదులు, ఇవన్నీ వాళ్ళ పేర్లు అనేవి అందరికీ రిలేటెడ్వి. ఓకే. నెక్స్ట్ మనకి దివానీ కోహి. దివానీ కోహి అనేది అగ్రికల్చర్కి సంబంధించిందండి. అగ్రికల్చర్కి సంబంధించింది ఈ దివానీ కోహి. ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ దీన్ని ఏర్పాటు చేస్తాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా తుగ్లక్.
మహమ్మద్ బిన్ తుగ్లక్. అగ్రికల్చర్, ఈయన ఏం చేస్తాడు, ఉన్న బ్యారన్ ల్యాండ్, అగ్రికల్చర్ డెవలప్ చేయడమే కాకుండా బ్యారన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, బీడు భూములు అంటారు కదా, ఎందుకు పనికిరాని భూములు అంటారు కదా, అటువంటివి ఫెర్టైల్లోకి తీసుకురావడం కోసం ఈ డిపార్ట్మెంట్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల రుణాలు ఇవ్వడం, దీనికి ఎక్కడెక్కడ అభివృద్ధి చేయడం, ఏంటేంటి ఫెర్టైల్లోకి తీసుకొచ్చేటట్టుగా వాళ్ళకి రుణాలు అందించడం, ఇవన్నీ చేస్తారనమాట. ఈయన తక్కావి రుణాలు కూడా అందిస్తాడు, తక్కావి లోన్స్ కూడా అందిస్తాడనమాట. ఓకేనా, తక్కావి లోన్స్ కూడా అందిస్తాడు ఈ దివానీ కోహి డిపార్ట్మెంట్ నుంచి. ఈ అగ్రికల్చర్ని బాగా అభివృద్ధి చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడింది, ఎంతగానో సహాయపడింది అనమాట దివానీ కోహి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అప్పుడు అగ్రికల్చర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశారు, దివానీ కోహి. డిపార్ట్మెంట్ పేరేంటి, దివానీ కోహి. ఏ డిపార్ట్మెంట్ దేనికి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ డైనాసిటీస్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే మొఘల్స్లో కూడా మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో నుంచి ఎప్పుడు ఏదో ఒక షిఫ్ట్లో ఏదో ఒక రూపంలో ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ షిఫ్ట్లో వస్తుందో మనం చెప్పలేం. మన షిఫ్ట్లో మనం చదువుకుని మనం వస్తే మనకి ఇంకా జోబులో ఒక మార్క్ ఉన్నట్టే. అవి కొంచెం చూసుకోండి. ఏవండి, మొఘల్స్ కొంచెం చదవాలి. అలాగే ఈ స్లేవ్ డైనాసిటీకి సంబంధించి తుగ్లక్, ఖల్జీ వీళ్ళు ఉన్నారు కదా, ఈ డైనాసిటీకి సంబంధించినవన్నీ కూడా ఒకసారి అడ్మినిస్ట్రేషన్లోని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి అనేది చూసుకుంటే మీకు ఈజీగా ఒక మార్క్ మీ పాకెట్లో ఉన్నట్టే. ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, ఏదో ఒక షిఫ్ట్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పటికి ఇదే క్వశ్చన్ దీని మీదే రెండోసారి ఇది రావడం. ఇలానే ఇస్తారండి క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకోమనేది అందుకే, ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా వస్తుంది, టచ్ అవుతూనే ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం ఏంటేంటి ఏమేమి చూసుకున్నాం. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ న్యూ డిపార్ట్మెంట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అగ్రికల్చర్ డెవలప్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం తీసుకొని వచ్చారు. ఏది అంటే దివానీ కోహి. దివానీ రిసాలత్ అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్, క్వాజా అంటే జ్యుడిషియల్ యాక్టివిటీస్ సంబంధించినవి. ఓకేనండి. దివానీ విజారత్ అంటే రెవెన్యూ కలెక్షన్. ఓకేనా. నెక్స్ట్ 1821లో ట్రైబల్ గ్రూప్ ఉంది, అది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడింది. అది ఏ ట్రైబల్ గ్రూప్ అని చెప్పి అడిగారు. సంతాల్. 1855 to 56లో ఛోటా నాగపూరి రీజియన్లోనే సంతాల్ ట్రైబ్స్ చేసిన రివోల్టే ఈ సంతాల్ రివోల్ట్. ఇది కాదు సంతాల్ ట్రైబ్స్ చేసింది. ముండా ట్రైబ్స్ చేశారా, ఇల్లు కాదు. ముండా ట్రైబ్స్ బిర్సా ముండా అధ్యక్షతన లీడర్షిప్లో జరిగింది అనమాట బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. ఓకేనా. అది 1999 to 1900లో జరిగింది అనమాట. కాశీ ట్రైబ్స్, మేఘాలయలో ఉండే ట్రైబ్స్ వాళ్ళ కల్చర్ పోతుందని, వాళ్ళ భూములు పోతున్నాయని, ఫోర్స్డ్ లేబర్ జరుగుతుందని వ్యతిరేకంగా పోరాటం చేశారు కాశీ ట్రైబ్స్. అది తిరోత్ సింగ్ సయం అనే లీడర్షిప్లో జరిగింది 1829 to 33. హో ట్రైబ్స్ 1820-21లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ మినరల్స్, వాళ్ళ ఫారెస్ట్ రైట్స్ని కోల్పోకుండా దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1820-21 ఆ టైంలో చేశారనమాట. ఇది హో ట్రైబ్స్. ఎవరండి ఆప్షన్ అప్పుడు హో ట్రైబ్స్ అవుతారు. నెక్స్ట్ ఒకసారి ఈ కొన్ని పాయింట్స్ చెప్పేస్తాను, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేశారు. అయితే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ మనకి చౌరీలో ఆపేశారు మూమెంట్ని. చౌరీ సంఘటన తర్వాత ఎక్కడ ఉంది ఇది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది అని చెప్పి ఇచ్చారు. 1920లో కలకత్తా ఐఎన్సి స్పెషల్ సమావేశంలో లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని విశ్వవిద్యాలయాల్ని వీటిని అన్నింటినీ ఏర్పాటు చేశారు. జాలియా మిలియా ఇస్లామియా. ఇది అడగచ్చండి క్వశ్చన్. ఎలా అడుగుతారు అని అంటే ఇది ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది. ఏ ఉద్యమం సమయంలో దీన్ని స్థాపించారు, దీన్ని ఏర్పాటు చేశారు అని చెప్పి అడగచ్చు. లేదా డైరెక్ట్గా ఇది ఎక్కడ ఉంది అని అడగచ్చు. ఏ ఇయర్లో స్థాపించారు అని కూడా అడగచ్చు. 1921లో అండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాశీ, బీహార్, గుజరాత్ విద్యాపీఠ్స్, అలాగే జాతీయ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తారు. సుభాష్ చంద్రబోస్ దానికి ప్రిన్సిపల్గా కూడా ఉంటారు. విజయవాడలోనే ఈ కాలంలోనే పింగళి వెంకయ్య జెండా ఆవిష్కరిస్తారనమాట. జెండా ఆవిష్కరణ జరుగుతుంది, ఇనాగరేషన్ జరుగుతుంది, పింగళి వెంకయ్య ఆవిష్కరణ జరుగుతుంది అనమాట. కోటి తిలక్ నిధిని కూడా ఏర్పాటు చేస్తారు. యువరాజు పర్యటన రద్దు చేయడం, బార్దోలి పన్నుల సత్యాగ్రహం అవుతుంది అనమాట. అలాగే చౌరీ సంఘటన February 5th, 1922లో జరుగుతుంది. చౌరా సంఘటన అది వైలెన్స్గా మారుతుంది. ఆ వైలెన్స్ తర్వాతనే గాంధీజీ గారు ఉద్యమాన్ని ఆపుతారు. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. జరిగిన సంఘటన ఇవన్నింటినీ బేస్ చేసుకొని గాంధీజీ గారిని జైల్లో పెడతారు. పూనాలో ఎర్రవాడలో జైల్లో పెడతారు. ఆ ఎర్రవాడ జైల్లోకి ఆయన విచారణ, ఆయన అరెస్టు, దానికి సంబంధించిన అంతటినీ కూడా ద గ్రేట్ ట్రైల్ అని చెప్పి ఒక బుక్ కూడా ఉంటుంది. అది సరోజినీ నాయుడు గారు రచిస్తారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. దీని మీద కూడా క్వశ్చన్ అడిగారు ప్రీవియస్ ఇయర్లో. ఈ షిఫ్ట్స్లో మనకి ఎక్కడ తగలేదు కానీ ప్రీవియస్ ఇయర్స్లో అడిగే అవకాశం కూడా ఉంటుందండి, అందుకని చెప్పుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మనకి చంద్రగుప్త 2ని శకుడు
సెకాస్ని ఓడించాక చంద్రగుప్త II ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పి అన్నారండి. ఎవరండి? ధ్రువాదేవిని మ్యారేజ్ చేసుకున్నారు. చంద్రగుప్త IIకే మనకి విక్రమాదిత్య అనే టైటిల్ కూడా ఉంటుంది. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ పాండురంగ సభకు సంబంధించింది, దాదోబా పాండురంగ. ఈయన ఏం చేశారు? ఈయన ఒక సభని ఏర్పాటు చేశారు అండి. ఆ సభ పేరే పరమహంస సభ. ఏంటండి? పరమహంస సభ. ఇది ఒక్కసారి ఇదే అవ్వట్లేదు, ఒకసారి లోడ్ అవ్వట్లేదండి, ఒకసారి చూసేద్దాం. అది పరమహంస సభ అండి. పరమహంస సభ మనకి 1849లో వచ్చింది అనమాట. బాంబేలో దీన్ని స్టార్ట్ చేశారు. ఇవి దీనికి సంబంధించిన అన్ని అంశాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ దాని రిలేటెడ్ టాపిక్స్ కూడా చెప్తున్నామండి. దానివల్ల మీకు హిస్టరీ ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది తెలుస్తుంది. దానికి ఎలా చదువుకోవాలి, ఏ పాయింట్స్ వరకు చదువుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. మనం యూపీఎస్సి గ్రూప్స్ వీటి అంత చదవక్కర్లేదండి. మనకు వచ్చే 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఇస్తారు. దానికి తగ్గట్టుగా ఏ క్వశ్చన్స్ వస్తాయి ఏం వస్తాయి అనేది చూసుకొని చదువుకుంటే చాలు. ఆర్ఆర్బీకి హిస్టరీ నుంచి 4-5 క్వశ్చన్స్ వస్తాయి. నేను చెప్పే హిస్టరీ సంబంధించినవి పీవైక్యూస్ ఏవైతే చూస్తున్నారో, ఇంకా చెప్తాను పీవైక్యూస్, బట్ 2025లో జరిగినవి చెప్తున్నాను అనమాట, ఇంపార్టెంట్వి. తర్వాత మనకి అండర్ గ్రాడ్యుయేటివ్ చెప్తాను. అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా రీసెంట్గా అయ్యింది కదా, ఆ గ్రూప్ డిలో వచ్చిన హిస్టరీ క్వశ్చన్స్ కూడా చెప్తాను అనమాట. దీనివల్ల మీకు హిస్టరీవి ఏవైతే ఉన్నాయో రిపీట్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ మనం చదువుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. నేను కూడా చెప్తాను ఏ టాపిక్స్ చదువుకోవాలి ఏంటి అనేది. దానివల్ల మీకు 3 to 4 మార్క్స్, వాడు 5 క్వశ్చన్స్ ఇచ్చాడంటే 3 to 4 మార్క్స్ మీరు ఖచ్చితంగా నా క్లాస్ వింటే మాత్రం 3 to 4 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే హిస్టరీ. ఇది మాత్రం డ్యామ్ షూర్గా చెప్తున్నా అండి, డ్యామ్ షూర్గా చెప్తున్నా. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించినవి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.